Dear 8th class students, very good morning. This is M. Shagar sir. Today class, it means 10-12-2020, right? Today date 10-12-2020. Already we have discussed inverse proportion, direct proportion. So this question belongs to inverse or direct. After I will explanation, we say it is belongs to direct or inverse proportion. Ration is available for 100 students in a hostel for 40 days. How long will it be last if 20 more students join the హాస్టల్ ఆఫ్టర్ 4 days? ఒక హాస్టల్లో 40 డేస్కి 100 స్టూడెంట్స్ సరిపోయినటువంటి రైస్ ఉన్నాయి. అక్కడ ఆ రేషన్ ఉంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నాన్న? 100 నెంబర్స్ ఉన్నారు. ఒక హాస్టల్లో 100 నెంబర్స్ ఉన్నారు. ఈ 100 నెంబర్స్కి 40 days వరకు సరిపోయినటువంటి రైస్ ఉండే. అలా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 100 నెంబర్స్కి ఇంకొక 4 నెంబర్స్ యాడ్ అయ్యారంట. ఓకే, ఎంతమంది యాడ్ అయ్యారు? 4 నెంబర్స్. అటు 4 నెంబర్స్ 20 నెంబర్స్ యాడెడ్ టు హాస్టల్. అసలే ఉన్నది 100 నెంబర్స్. ఈ 100 నెంబర్స్కి ఇంకెంతమంది జాయిన్ అయ్యారు? 20 నెంబర్స్ జాయిన్ అయ్యారు. 100 నెంబర్స్ ఉన్నప్పుడు 40 days సరిపోయినటువంటి బియ్యం ఉన్నాయి. ఇప్పుడు 20 నెంబర్స్ జాయిన్ అయ్యారు ఎక్స్ట్రా, అంటే 120 అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి 40 daysకి బియ్యం సరిపోతాయా, ఇంకా తక్కువ అవుతాయా, ఎన్ని రోజులు వస్తే మనం కనుక్కోమంటాడు. 100 నెంబర్స్ ఉంటే 40 daysకి సరిపోతాయి. 120 నెంబర్స్ ఉంటే 40 daysకి తక్కువ అవుతాయా, 40 daysకి ఎక్కువ అయితే కరెక్ట్గా 40 days ఉంటాయా, 40 daysకి తక్కువ అవుతాయి. ఎన్ని రోజులు వస్తే మనం కనుక్కోమంటాడు. Now see here, it is belongs to direct proportion or inverse proportion. Number of students are increasing, number of days are decreasing. Number of days are increasing, number of students are decreasing. ఇక్కడ స్టూడెంట్లు పెరుగుతుంటేనే బియ్యం తగ్గుతుంది, స్టూడెంట్లు తగ్గుతుంటేనే బియ్యం పెరుగుతుంటాయి, అంటే ఎక్కువ రోజులు వస్తాయి. అంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది కాబట్టి ఇంకోటి పెరుగుతుంది. సో వన్ ఐటమ్ ఈజ్ డిక్రీజింగ్, అనదర్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్. ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది, లేదంటే ఇంకోటి పెరిగితే ఒకటే తగ్గుతుంది. దీన్ని ఏమంటామంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం. నౌ సీ దిస్ వన్. సో హియర్ నంబర్ ఆఫ్ డేస్ రేషన్ అవైలబుల్. నెంబర్ ఆఫ్ డేస్ రేషన్ అవైలబుల్. ఫస్ట్ 40 days. హౌ మెనీ స్టూడెంట్స్? 100 students. Next, after 4 days they join 20 students. 4 days means we have to remove 4 numbers from 40 days. So 40 minus 4, 36. So after join 20 numbers, totally 120. Now see this one. What is the formula? Which formula? Direct or inverse proportion? Inverse proportion. So inverse proportion. Now the question, if there are available for rice for 30 days for 100 students, how long will last for 120 days? ఆ సోది మొత్తం మనకు అర్థమైందే. ఇది చూడండి ఒకసారి. 36/x is equal to 120/100. What is here 120, 100? It is a number of students. 36 and x means it is a days. 36/x is equal to 120/100. You do cross multiplication. 36 into 100/120. Finally we got here 30 days. 4 నెంబర్స్ పెరిగితే ఆ 40 days రావాల్సినటువంటి బియ్యం ఎన్ని రోజులు వస్తాయంటే 30 days వస్తాయి మనకి. ఓకేనా? ఈ విధంగా ఈ క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. ఎగ్జాంపుల్ 8. ఏ కార్ టేక్స్ 4 hours to reach the destination by traveling at the speed of 60 km/h. How long will take if the car travel at the speed of 80 km/h? డెస్టినేషన్ అంటే ఇది కంప్యూటర్ వర్డ్. సోర్స్ డెస్టినేషన్ అంటాం. డెస్టినేషన్ అంటే మనం వెళ్ళవలసిన ప్లేస్ అని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి. సపోజ్ ఎక్కడి నుంచి ఏలూరు వెళ్తున్నాం అనుకో, ఏలూరు మనకు డెస్టినేషన్ అయింది. మనం చింతలపూడి నుంచి స్టార్ట్ అయితే చింతలపూడి సోర్స్ అయింది. చింతలపూడి సోర్స్ అయింది. మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడికి? ఏలూరు. ఏలూరు డెస్టినేషన్ అయింది. ఒకవేళ ఏలూరు నుంచి చింతలపూడి వస్తే ఏలూరు అనేది సోర్స్ అయింది, చింతలపూడి అనేది డెస్టినేషన్ అయింది. ఇది కంప్యూటర్ వర్డ్ అన్నాను. కంప్యూటర్ లాంగ్వేజ్ సోర్స్ డెస్టినేషన్ అంట. సోర్స్ అంటే స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ అంటే ఎండింగ్ పాయింట్. సో ఇప్పుడు ఒక కారు ఉందంట. ఆ కారు 4 hours అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతుందంట. ఈ కారు ఎంత స్పీడ్తో వెళ్తే అనుకున్న టైంలో అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతుందంటే
60 km/h అంటే గంటకి 60 కిలోమీటర్ స్పీడ్తో ఈ కారు ట్రావెల్ చేసినప్పుడు గంటకి 60 కిలోమీటర్ స్పీడ్తో 4 గంటల ప్రయాణం చేసినప్పుడు అనుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళిపోతుంది ఈ కారు. ఒకవేళ కారు యొక్క స్పీడు 60 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్కి చేంజ్ చేస్తే, అంటే పెంచితే 20 కిలోమీటర్ ఎక్స్ట్రా పెంచితే 4 అవర్స్ టైం పడుతుంది, ఇంకెక్కువ అవర్స్ టైం పడుతుంది అని అడుగుతుండు. 60 కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణం చేసినప్పుడు 4 గంటలు టైం పడితే 80 కిలోమీటర్స్ ప్రయాణం చేసినప్పుడు 4 గంటల కన్నా తక్కువే పడుతుంది కదా. ఆ క్వశ్చన్ అంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్పీడ్ ఇట్ మీన్స్ దే గివెన్ 4 అవర్స్ స్పీడు 60 kilometers. After 20 kilometers, it means 80 km/h. Time 4 hours. What is the next time? 60 kilometers speed 4 hours time. 80 kilometers speed we don't know the time. So that's why we have to take here x value. 60 by 80 is equal to, it is a inverse proportion అన్న. కారు స్పీడ్ పెరిగే కొందుకు టైం తగ్గిద్ది, కారు స్పీడ్ తగ్గే కొద్దిగా స్లోగా వెళ్ళే కొద్దిగా టైం పెరుగుతుంది. సో 1 ఈజ్ డిక్రీజింగ్, 1 ఈజ్ ఇంక్రీజింగ్. ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్. వాట్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రపోర్షన్? ఫార్ములా x1 by x2 ఈజ్ ఈక్వల్ టు y2 by y1. ఇట్ ఈజ్ ఏ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా. వాట్ ఈజ్ ద x1? 60. వాట్ ఈజ్ ద x2? 80. What is the y1? 4. What is the y2? x. What is the formula? x1 by x2 is equal to y2 by y1. x1 value 60 by x2 value 8 is equal to y2 value x by y1 value 4. Do cross multiplication. 60 into 4 is equal to 80 into x. Here 80 right hand side multiplication operation. Convert the left hand side. It is a division operation. We have remaining x value. 60 into 4 by 80. 0 0 cancel. Here 4 cancel in 8 2 times. 2 cancel in 6 3 times. What is the x value? 3 hours. కారు అనేది 60 కిలోమీటర్ స్పీడ్తో గంటకి 4 కిలోమీటర్ ప్రయాణం చేస్తే అనుకున్న డెస్టినేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కారు యొక్క స్పీడు 80 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. అప్పుడు ఎంత టైం పడుతుందంటే 3 అవర్స్లో అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతుందని. ఈ విధంగా ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కావాలంటే ఇక్కడ కూడా చూసుకోండి. ఇది చేసినా ఇది చేసినా మీకు ఒకటే. మనకు డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా x1 by y1 ఈజ్ ఈక్వల్ టు x2 by y2 సంథింగ్ ఉంది కదా మనకి ఫార్ములా. ఇది వచ్చేసి x1 by x2 ఈజ్ ఈక్వల్ టు y2 by y1. x1 by y1 ఈజ్ ఈక్వల్ టు x2 by y2. దట్ వన్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా. హియర్ x1 by x2 ఈజ్ ఈక్వల్ టు y2 by y1. ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు inverse proportion. Next come to question number 9. Already it is over yesterday question. Not over. I will explain this question. Before going to this question, we write these 2 questions in notebook. Page number 240, example 7, and page number 241, example 9. Write these 2 questions in notebook. After example 9 is there, next some exercise problems are there. I will explain that one. First write these 2 questions, example 7 and example 8. We have to write in notebook. Please write to page number also. We have to write page number in the notebook. Note the page number also. Today date and page number. Example 7 and example 8. Okay. Dear 8th class students, this is second video. Page number 241. Page number 241. Example 9. All are important question in this lesson. So examples also important. That's why I'm saying 6 pumps are required to fill the tank in 1 hour 20 minutes. 6 pumps ఉండే. ఆ 6 pumps వచ్చేసి ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ను 1 hour 20 minutes అంటే 1 hour and 60 minutes plus 20 80 minutesలో ఆ ట్యాంక్ని నింపుతున్నాయి. 6 pumps కలిపి 6 పంపులు కలిపి ఒక ట్యాంక్ని 80 minutesలో నింపుతున్నాయి. How long will it take if only 5 pumps of the same type are used?
ఇప్పుడు ఈ 6 పంప్స్ తీసుకుంటే ది 6 పంప్స్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ 1 hour 20 minutes, it means 80 minutes. Now you take only 5 pumps. How much time to fill the same tank? These pumps are also same size pumps are previous pumps. ఈ పంపులు కూడా సేమ్ సైజే, కాకపోతే ఒకటి తగ్గించాం. ఇప్పుడు ఆ ట్యాంక్ని నింపడానికి ఎంత టైం పడుతుంది? సో 6 పంప్స్ టేక్ 1 hour 20 minutes. 1 hour 20 minutes మీద 80 minutes. Now 5 pumps take 80 minutes less than or 80 minutes more. We think generally. ఇప్పుడు 6 పంప్స్ తీసుకుంటే 80 నిమిషాలు టైం పడుతుంది. అదే రకమైన పంపులు 5 తీసుకుంటే 80 మినిట్స్ తక్కువ టైం పడుతుంది, 80 మినిట్స్కి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇట్ ఈస్ టేక్ మోర్ ఆఫ్ 80 మినిట్స్. 80 మినిట్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది. సో హియర్ పంప్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పంప్స్ ఆర్ ఇంక్రీజింగ్, మినిట్స్ ఆర్ డిక్రీజింగ్. నెంబర్ ఆఫ్ పంప్స్ ఆర్ ఇంక్రీజింగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ డిక్రీజింగ్. ఇక్కడ పంపులు పెరిగే కొందుకు టైం తగ్గుతుంది, పంపులు తగ్గే కొందుకు టైం పెరుగుతుంది. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్. నౌ సి సొల్యూషన్. లెట్ ద డిసైర్డ్ time to fill the tank B is equal to x minutes. Thus we have the following table. Now see this one table. Number of pumps is equal to 6. The 6 pumps fill the tank in 80 minutes. So number of pumps is equal to 5. These 5 pumps fill the tank. How much time? We don't know. That minutes are hours. So that's why we have to take here x. ఇక్కడ 6 pumps 80 minutes. 5 pumps we don't know that time, so that's why we have to take here x. What is the our inverse proportion ratio? It means x1 by x2 is equal to y2 by y1. It is an inverse ratio. It means this one pumps is there. It is now see this one. Okay, x1 is to y1 is equal to x2 is to y2. It means do cross multiplication. This 2 cross multiplication, x1 into y1 is equal to x2 into y2. This one formula. We need which one value? X value. How to get this one? Now see here x1 value. Suppose what is the x1 value? We have to take pumps 6. We have to take 6 by x2 value 80 is equal to y2 value 5 by x. Sorry, x by 5. It means reverse y2 by y1. Okay, x1 value 6. I think it is a wrong. No, this one x1 x2 means number of pumps. It is a 5. First 6 pumps, next to 5 pumps. It is a this 2 belongs to pumps, this 2 belongs to time. It is 80 minutes. Now 6 by 5 is equal to x by 80. It means these 2 are belongs to pumps, these 2 are belongs to each one time. So do cross multiplication. 6 into 80 by 5 is equal to x. Here 5 cancel in 80. 1 5s are 5. Remaining 3 means 30. How much time? 30 means how many times are cancel? 6. So 6 16s are 96. So here only 5 pumps to fill the tank in 80 minutes. 6 pumps to fill the tank in 80 minutes. Only 5 pumps to fill the tank in 96 minutes. It have to take 60 minutes more than previous time. Then అర్థమైంది కదా. What is the formula? x1 by x2 is equal to y1 by y2. Now write this one. It is equal to x1. It is equal to x2. It is equal to y1. It is equal to y2. Now see this one. x1 by x2 is equal to y2 by y1. x1 means 6. x2 means 5. y2 means x.
y1 means 8. Do cross multiplication, we get that one answer. Okay, for any information we call to me. Thank you.